వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ విఎస్, మీ ఇంట్లో ఒకరి విషయంలో చేసిన కుట్రని ఐఎస్ట్ గార్డ్ కొట్టి పడేశారండి. అసలు ఏంటా కుట్ర, ఎవరు చేశారు, ఏం చేద్దాం అనుకున్నారు, ఏం జరిగింది అనేది చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఎవరు మీ విషయంలో అవకాశం కోసం చూస్తున్నారు, ఎవరు దారి చూస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజిల్ ప్లీజ్ చెప్పండి, కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో. ఎస్, ద లవర్స్ ఇస్ సిగ్నిఫికెంట్ అండి. 6 మెంబర్స్ ఖచ్చితంగా ఫిక్స్. అబండెన్స్ విషయంలో వాళ్ళకి డబ్బులు వస్తాయని చెప్పి క్రియేట్ చేద్దాం అనుకున్నారంట. ఓకేనా, వారికి డబ్బులు వస్తాయని ఒకరికి సెల్ఫ్ కేర్ లేకుండా చెయ్యాలి, ఒకరి విషయంలో నిలబడకుండా చేసేయాలి అని అనుకున్నారు. ఒకరిని ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారండి 6 మెంబర్స్ కూడా, బయట వాళ్ళు. ఓకేనా, డబ్బుల కోసం కేవలం మీ లైఫ్లో పర్సనల్ లైఫ్ లేకుండా చేసేయాలని అనుకున్నారు. వెన్నుపోటు వేయడానికి చాలా ప్రయత్నం చేశారండి, చాలా రకాలుగా ప్రయత్నం చేశారు. అసలు ముందుకు వెళ్లకుండా చేయాలని చాలా రకాలుగా ట్రై చేశారు. సిబ్లింగ్స్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. మీ ఇంట్లో డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు, డబ్బులు సంపాదించడానికి దారులు చూస్తున్న వాళ్ళు, ఓకేనా, ఆల్రెడీ నిలదొక్కున్న వాళ్ళు, ఓకేనా. 1 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. ఎమోషనల్గాను, ఎకనామికల్గాను స్థిరత్వం వైపు వెళ్తున్నారు అని చెప్పి, ఎలాగైనా వాళ్ళు చేస్తున్న పనిలో వాళ్ళకి రివార్డ్స్ వస్తున్నాయి. మీ ఇంట్లో వాళ్ళు చేస్తున్న పనిలో రివార్డ్స్ వస్తున్నాయి అంటే మీరు చేస్తున్న కష్టానికి ఫలితం దక్కుతుంది, మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పి ఎలాగైనా సరే కేర్ గివరు ఆఫర్ ఇచ్చారంట, ఆఫర్ తీసుకున్నారంట. ఒక రకంగా మీ తరపున ఉండి నిలబడి మాట్లాడాల్సిన వాళ్ళు, ఓకేనా. మీకు పెట్టుబడి లాభాలు వస్తున్నాయని చూసి తట్టుకోలేకపోతున్నారండి. అందుకని ఇంట్లో ఇద్దరికి పెట్టుబడి లాభాలు రాకుండా చేయాలని ట్రై చేస్తున్నారు, హోమ్ లైఫే లేకుండా చేయాలని ట్రై చేస్తున్నారు. కానీ వారికి ఏ రకంగా కూడా అవకాశం లేదండి. అండ్ ఇక్కడ ఫెమినైన్ ఎనర్జీ ఎవరైతే ఉన్నారో, మీ యొక్క సిబిలింగ్ కావచ్చు, లేదా మీ ఇంట్లో మీరు పెద్ద అయితే మీరు ఎకనామీని జనరేట్ చేస్తూ ఉంటే, అంటే ఇంట్లో కావాల్సిన వసతులు అవసరాలు చూసుకుంటూ ఉంటే మీరండి, ఓకేనా, లేదా కేర్ గివర్. అండ్ ఈ విషయంలో ఎవరైతే హ్యాండ్ యూజ్ చేయాలి అనుకుంటున్నారో మేల్ పర్సన్ అండి. లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ ఎక్కువగా తిరుగుతూ ఉంటారు, ఓకేనా, లేదా మీరున్న ప్లేస్కి లెఫ్ట్ సైడ్ ఉంటారు వాళ్ళు ఇంట్లో, ఓకేనా. ఆ పర్సన్ ఏంటి అంటే హ్యాండ్ యూజ్ చేద్దామని అనుకుంటున్నారంటే, నిజానికి హ్యాండ్ అనేది ఫ్రాక్చర్ చూపిస్తుంది. హ్యాండ్కి దెబ్బ తగులుతుందండి. యూజ్ చేయాలనుకున్న ప్రతిసారి దెబ్బ తగులుతుంది. వాళ్ళు ఏది క్రియేట్ చేయలేరు, మీ వస్తువులను తీసుకోలేరు, ఏది ఇబ్బంది పెట్టడానికి కానీ ఇరుగొట్టడానికి కానీ అవకాశం లేదు. అంటే వారి చెయ్యికే ఫ్రాక్చర్ అవుతుంది, ఓకేనా, మీ దాకా రాక మునిపే. ఎందుకంటే డివైన్ ప్రొటెక్షన్లో ఉన్నారండి మీరు. అసలు అవకాశం లేదు, ఏ రకంగా కూడా బాధ పెట్టడానికి అవకాశమే లేదండి, ఓకేనా. న్యూ బిగినింగ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఇంట్లో రైట్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. న్యూ బిగినింగ్ ఏదో చేస్తున్నారంటే కనిపించకుండా ఇబ్బంది పెట్టేయాలని చెప్పి, ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయిన గూఢచారులు అందరి జీవితాలని తలకిందులు చేసేయాలి అని అనుకుంటున్నారండి. కానీ వారికి డివైన్ పర్మిషన్ లేదు, ఓకేనా. రైట్ సైడ్ యంగ్ పర్సన్స్ ఉన్నారు, ఓకేనా. ఇంట్లో ఒకరి విషయంలో ఐసోలేట్ చేసేయాలి, బాధ పెట్టాలి అని అనుకుంటున్నారంటే, ఇంట్లో ముగ్గురు గురించి వాళ్ళని సిద్ధం చేశారు. బట్ ఏంటి అంటే మెయిన్గా ఇంట్లో ఒకరు, ఓకేనా, కేర్ గివర్ లేదా ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అని అనుకుంటున్నారు. గేమ్స్ ఆడాలి అని అనుకుంటున్నారు. హీల్ అయిపోయారండి, మీరు హీల్ అయిపోయారు, లైఫ్లో ముందుకు వెళ్తున్నారు. అండ్ ఇప్పుడు మీకు మంచి ఏంటి చెడు ఏంటి తెలుస్తుంది. మీ వాళ్ళెవరు, బయట వాళ్ళు ఎవరు అర్థమవుతుంది. సో అందుకని ఏదో క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారంట. ఎస్, వాళ్ళు మిమ్మల్ని చూసి, మీ లైఫ్ స్టైల్ చూసి జలస్గా ఫీల్ అవుతున్నారండి. అందుకోసం సంతోషంగా, నెమ్మదిగా, నిదానంగా, హ్యాపీగా కనిపిస్తున్నారు మీరు. నేచర్లో కూర్చుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉన్నారు. మీ వైబ్ ఆ విధంగా ఉంది, మీ ఎనర్జీ ఆ విధంగా ఉంది, ఓకేనా. కంట్రోల్ చేయాలని అనుకుంటున్నారు కానీ కంట్రోల్ చేయడానికి అసలు అవకాశమే లేదండి. మిమ్మల్ని వాళ్ళు కంట్రోల్ చేయలేరు, మిమ్మల్ని వాళ్ళు బాధ పెట్టలేరు. అసలు కంట్రోల్ చేయడానికి మొదలే కనిపించట్లేదు, ఓకేనా. ఎస్, ప్రొజెక్షన్స్ వేయడానికి ట్రై చేస్తున్నారు. 7 మెంబర్స్ ప్రొజెక్షన్స్ ఎందుకు పనిచేయలేదు మీ విషయంలో. 7 మెంబర్స్ ట్రై చేశారంట, చాలా స్ట్రాంగ్గా స్ట్రెస్ చేసేద్దాం అని అనుకున్నారంట, ఇబ్బంది పెట్టేద్దాం అని అనుకున్నారంట. కానీ అవకాశమే లేదండి ఎవరికి కూడా. ఏదైతే అనుకున్నారో వాటిని అన్నిటినీ కూడా మీరు బ్రేక్ త్రూ చేశారు. వాళ్ళు సాధించింది ఏమీ లేదు, నథింగ్. 433 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఎస్, బ్రేక్ త్రూ చేశారండి. హోమ్ లైఫ్ లేకుండా చేయాలని చేస్తున్న అన్ని ప్రయత్నాలు ఫలించలేదు, అసలు ఏ ప్రయత్నము ఫలించలేదు. హైయెస్ట్ గాడ్ పర్మిషనే లేదండి. వాళ్ళు చేసిన ప్రతి చేష్టలకి కూడా నిలదొక్కునే యొక్క స్ట్రెంగ్త్, స్టామినా మీకుంది, ఓకేనా. మీ డివైన్ మీకు దానికి మించిన శక్తిని ఇచ్చారు, దానికి మించిన ఆలోచనని, ఇంట్యూషన్ని, ఓకేనా.
మీకిచ్చారు. మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా సరే బ్రేక్ చేసేసి నిలబడగలరు. మీరు నిలబడలేని సిట్యుయేషన్ అంటూ ఏది లేదసల. ఓకేనా? మీరు నిలబడగలరు కాబట్టే, మీరు మాత్రమే నిలబడగలరు కాబట్టే, ఈ చుట్టూ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ మీరు ఏదైతే పర్పస్‌తో వచ్చారో ఖచ్చితంగా మీరు దాన్ని సాధించి తీరుతారు. దీన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్న కార్మిక్స్ అంతా కూడా కర్మకాలి. వారి కర్మని అనుభవించడానికి మీ జోలికొస్తూ ఉంటారు. ఓకేనా? అండ్ న్యూ బిగినింగ్ కనిపిస్తుందండి మీ లైఫ్‌లో. ఒక కొత్త బిగినింగ్ కనిపిస్తుంది. కొత్తగా మీరు మొదలెట్టుకుంటున్నారు. కొత్త పనుల గురించి ఆలోచిస్తున్నారు. లైఫ్‌లో ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు. పెళ్లి కావచ్చు, ఇల్లు కావచ్చు, ఓకేనా? బిజినెస్ కావచ్చు, ఇన్వెస్ట్‌మెంట్ కావచ్చు. సో, మీరు ముందుకెళ్ళకుండా చేయాలి, డివైన్ మీద నమ్మకం లేకుండా చేయాలని ఒక అపనమ్మకాన్ని కలిగించే ప్రయత్నంలో కూడా ఉన్నారంట కొంతమంది. ఓకేనా? అండ్ అలాగే మీరు డివైన్ మీద నమ్మకంతో ఉండండి. ఏ పని మొదలెట్టినా సరే ముందు చెప్పి చేయటం, లేదంటే ఆహ్ దారి చూపించమని అడగటం. ఓకేనా? ఆన్సర్ అయితే ఖచ్చితంగా వస్తదండి. ఓకేనా? సో, మీరు డివైన్ మీద నమ్మకంతో ఉండండి. అండ్ రన్ అండ్ రష్‌గా డిసిషన్స్ తీసుకోవద్దు. కంగారు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు మీ చుట్టూ. అండ్ అలాగే కంగారు పెడుతూ, మ్యానిపులేట్ చేస్తూ, మీరు చేస్తున్న పనిని ఆపడానికి కూడా కొంతమంది ట్రై చేస్తారు. లేదా గబగబా నిర్ణయాలు తీసేసుకొని డబ్బులు పోగొట్టుకునేలా చేయాలి అని చెప్పి కూడా కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. సో, మీరు ఏది చేయాలనుకున్నా ఒక క్షణం ఆగి, ఆలోచించి, పేపరు, పెన్ను తీసుకొని నోట్ చేయండి. కొంచెం సేపు ఉంచండి. ఓకేనా? మార్నింగ్ నోట్ చేసుకోండి. లేదా ఒక 2, 3 అవర్స్ తర్వాత మళ్ళీ తీసి చూడండి. మీ ఆలోచన అప్పటికి ఇంకా స్థిరంగానే ఉంటే, ఇంకా అదే చేస్తే బావుండు అని అనిపిస్తే అన్ని రకాలుగా ఆలోచించి అప్పుడు నిర్ణయాన్ని తీసుకోండి. ఓకేనా? గతంలో లాగా చేయడానికి అవకాశం లేదు. గతంలో లాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదు. గతంలో ఉంచడానికి చాలామంది ట్రై చేస్తున్నారంట. అన్నెసెసరీగా ఎప్పుడో అయిపోయిన సిట్యుయేషన్స్‌ని గుర్తు చేయటం లాంటివి చేస్తున్నారంట. కానీ దానివల్ల ప్రయోజనం లేదండి. సక్సెస్ లేకుండా చేయడానికి అసలు ఛాన్సే లేదు మీ విషయంలో. ఓకేనా? న్యూ బర్త్ కనిపిస్తుందండి. మీరు అన్నీ కూడా అన్నీ కంప్లీట్ చేసేసారు. కొత్త బర్త్ అనేది స్టార్ట్ అయింది మీ లైఫ్‌లో. ఓకేనా? ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో మీ లైఫ్‌లో పర్సనల్ లైఫ్‌ని లేకుండా చేసేయాలని, రంగోలీ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్. ఓకేనా? అండ్ లవ్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్. హెయిర్ టై ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్. వాళ్ళ లైఫ్‌లో లవ్ అనేది లేకుండా అయిపోయింది. వాళ్ళ లైఫ్‌లో పర్సనల్ సపోర్ట్ అనేది లేకుండా అయిపోయింది. ఫాదర్ ఫిగర్స్ అండి మీ విషయంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు. వాళ్ళ లైఫ్‌లోనే పర్సనల్ లైఫ్ లేకుండా అయిపోయింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అసలు వీళ్ళకి ఛాన్సే లేదండి. ఇప్పుడు ట్రై చేస్తున్నా కూడా దానికి అసల పర్మిషనే లేదు ఏ రకంగా కూడా. ఓకేనా? అస్సలు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు డివైన్ ప్రొటెక్షన్‌లో ఉన్నారండి. డివైన్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. మీరు ఏదైతే పర్పస్‌తో వచ్చారో అది మీతో పాటు మీ డివైన్ ఎప్పుడు ఉందనేది అస్సలు మర్చిపోవద్దు. యెస్. ఈ పర్సన్ న్యూ బిగినింగ్ కోసం చూస్తున్నారు గానీ, వాళ్ళ బిగినింగే లేదండి అసలు వాళ్ళకి. మీ లైఫ్‌ని ఆపడానికి అసలు మొదలే లేదు. నంబర్ 9 ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ అండి. సంతకము, ఫుల్ స్టాప్ వాళ్ళసలు అలాంటి సిట్యుయేషన్స్‌కి అలాంటి యొక్క ఏదైతే కుట్రలు చేస్తున్నారో దానికసలు మొదలే లేదండి. ఓకేనా? మొదలే లేదు అంటే అది మీ తలరాతలోనే లేదు. దానికి పూర్తిగా డివైన్ పర్మిషన్ లేదు. ఒక రకంగా ఒక గీత గీసేసారంతే. ఆ పనికి గీత గీసేసారు. ఓకేనా? ఇంకా ఆ పని ఎన్ని సార్లు ప్రయత్నించినా దానికి విఘ్నేశ్వరుడు విఘ్నాలు కలిగిస్తూనే ఉంటాడు. మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు. ఓకేనా? ఇది డివైన్ డిసిషన్ అండి. మీతో డివైన్ ప్రొటెక్షన్ అనేది ఉంది. డివైన్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు, వాచ్ చేస్తున్నారు అనేది మర్చిపోవద్దు. మీరు, మీ వాళ్ళు ప్రొటెక్టెడ్ అండి. ఎలాంటి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రెజెంట్‌లో ఉండండి. ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకోండి. ప్రశాంతంగా మీ పనులు చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఐ యామ్ బ్లెస్డ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.